సమాజంలో మనకు చాలామంది కనిపిస్తుంటారు. ఎవరో తెలుసా? లూజర్స్, విన్నర్స్. ఓడిపోయిన వారు ఉంటారు, గెలిచిన వారు ఉంటారు. లూజర్స్ని అడిగితే వాళ్ళు అంటారు, పూర్తి ప్రయత్నం చేశారా, కొంచెంలా మిస్ అయింది. ఎందుకైందో తెలుసా? అది నా తప్పు కదా, అప్పుడే యాక్సిడెంట్ ఇలా జరిగింది. కారణాలు ఒకటి కాదు, 100 కారణాలు ఉన్నాయి లూజర్స్ దగ్గర. అయితే విన్నర్స్ దగ్గర కారణాలు లేవా? విన్నర్స్ కూడా 100 కారణాలు ఉన్నాయి అతను ఆగిపోవడం కోసం. కానీ ఒక్క కారణం ఉంది తను ఆగకుండా ముందుకు వెళ్ళడం కోసము. ఆ ఒక్క కారణంతో విన్నర్గా మారారు వారు. అంటే విజేతలకు ఎలాంటి అవరోధాలు లేవా? విజేతలకు ఎలాంటి ఆటంకాలు లేవా? లేదు, ఆటంకాలను దాటుకుంటూ వచ్చారు. ఏ ఆటంకాన్ని చూసి కూడా ఆగిపోలేదు వారు. ఇది విన్నర్కి లూజర్కి ఉంది. విన్నర్కి ఉన్న గొప్ప రీజన్ ఏంటో తెలుసా? ఒకే ఒక్క రీజన్, నేను సాధించాలి అన్న ఒక బర్నింగ్ డిజైర్, ఒక రగిలే తపన, రగిలే కోరిక. ఎట్టకేలకు నేను సాధించాల్సిందే. ఎలాంటిది? ఒకసారి ఒక గురువు గారు వారి స్టూడెంట్స్కి చెప్తున్నారు, శిష్యులకి, అరే మీరు జీవితంలో పైకి రావాలంటే, మీ జీవితంలో ఏదైనా సాధించాలంటే మీలో బర్నింగ్ డిజైర్ ఉండాలిరా. అంటే రగిలే కోరిక ఉండాలి, గట్టి కోరిక ఉండాలి, అప్పుడే మీరు సాధించగలుగుతారని చాలా చక్కగా చెప్పారు. క్లాస్ అయిపోయింది. దాంట్లో నుంచి ఒక విద్యార్థి వచ్చేసి, గురుగారు మీరు చెప్పారు బాగానే, నాకు అర్థం అవ్వట్లేదు, అసలు ఏంటిది బర్నింగ్ డిజైర్ అంటే అని అడుగుతున్నారు. అతను వివరించే ప్రయత్నించేశారు గురుగారు. అతనికి అర్థం అవ్వట్లేదు. సరే నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను రాని తనని తీసుకెళ్లారు. ఆ దగ్గరలో పెద్ద కాలువ ఉంటుంది. ఆ కాలువ దగ్గర తీసుకెళ్ళిపోయి, నేను నీకు చెప్తాను బర్నింగ్ డిజైర్ అంటే ఏంటో, నాతో పాటు రాని నీళ్లలోకి తీసుకెళ్లారు. ఆ బాబుని నీళ్లలో ముంచుతారు, పైకి తీస్తారు, మళ్ళీ ఒకసారి ముంచుతారు, మళ్ళీ తీస్తారు. ఏం గురుగారు ఏం చేస్తున్నారు, నీకు అర్థమైతే ఆగురా. మళ్ళీ ఒకసారి ముంచారు, మళ్ళీ పైకి తీశారు. 3 సార్లు అయిపోయింది. 4వ సారి ముంచారు, గట్టిగా పట్టుకున్నారు, ఇంకా బయటికి తీయట్లేదు. గురుగారు ఇప్పుడు తీస్తారేమో చేతులు వదులుతానే చూశాడు, వదలట్లేదు. 30 సెకండ్లు అయిపోయింది, గాలి ఆడడం లేదు. బిగ్గరగా బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. గురుగారు గట్టిగా వదిలి పట్టుకున్నారు. ఎంత బిగ్గరగా ప్రయత్నం చేశాడంటే గురువుగారిని నెట్టుకుంటూ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత, గురుగారు ఏంటి మీరు ఇలా చేశారు, ఏంటి నన్ను ఇట్లా ఉదయం పట్టేశారంటే, అరే ఒక మాట చెప్పు, నువ్వు బలమైన వాడివా, నేను బలమైన వాడినా? గురుగారు మీరే బలమైన వారు, మరి నన్ను ఎలా నెట్టేయగలిగావరా? గురుగారు నేను గాలి ఆడడం లేదు, నేను చనిపోతానేమో, బతకాలన్న కోరిక, అదేరా బర్నింగ్ డిజైర్. సాధించాలి అన్న కోరిక ఉంటే ఎన్ని అవరోధాలను నెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతామో. లక్ష్యం చేరిన తర్వాతనే అతను ఆగుతాడు తప్ప మధ్యలో ఏ ఆటంకాన్ని చూసి ఆగడు. అతనికి లక్ష్యమే కనబడుతుంది, సమస్యలు కనబడవు. సమస్యలు ఎంత పెద్దవైనా, ఎంత దగ్గరగా ఉన్నా కానీ.